యస్య భూమిః ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. వేదాలలో పరమాత్మను ఉపాసించకపోతే శిరస్సులు ఖండించడమే మీ మొదటి పని అని వేదాలలో పరమాత్మ చెప్పాడా? అల్లాహ్ని విశ్వసించకపోతే మీ శిరస్సులు ఖండించడమే మీ మొదటి పని అని అల్లాహ్ చెప్పారా? ఎవరు చెప్పారు? చూడండి. ఓం నమః. ప్రియ ప్రేక్షక మహాశయులకు, ఆత్మబంధువులకు నమః సమాంచవి. రాజమండ్రి నుంచి కిషోర్ గారు సిరాజ్ రెహమాన్ వేద వక్రీకరణ పోస్ట్ పంపించి ఇది ఎంతవరకు సత్యం అని వివరించి మాకు చెప్పండి సార్ గురుగారు అని చెప్పేసి అడిగారు. దాని నిమిత్తమై పోస్ట్ పంపించాం. 1 రిలీజ్ అయింది, 2, 3, ఇది 4వది. ఆ 2-3లోనూ ఏమిటో మీకు తెలియచేస్తా. కొంచెం వివరణిచ్చి అప్పుడు దీంట్లోనికి వెళ్ళిపోతాం. నిజంగా నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయాలు చెప్తే మీరంతా ఆశ్చర్యపోతారు. ఉదాహరణకి మనం యజుర్వేదం నుండి మనం మొదలు పెడతాం. హిందూ మత గ్రంథాలను మనం చూసినట్లయితే యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అని డైరెక్ట్ గా మీరు పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. యజుర్వేదం ఈ యజుర్వేదము 13వ అధ్యాయం 12వ మంత్రం గురించి నేను ఫస్ట్ ఎపిసోడ్ లో ఏం చెప్పాడో వివరించి చెప్పాను. అది మీరు చూడండి, అది మీకు అర్థమవుతుంది. యజుర్వేదం 13వ అధ్యాయం 13వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపివేయండి. వారు మీ బంధువులైనా సరే, మీ స్నేహితులైనా సరే, అపరిచితులైనా సరే వారిని చంపి కాల్ చేయండి అని యజుర్వేదంలో ఉంది. 13వ అధ్యాయం 13వ మంత్రం. అలాగనే 13వ మంత్రం కూడా చెప్పాడు. ఈ 13వ అధ్యాయం యజుర్వేదము 13వ మంత్రం గురించి కూడా చెప్పాడు. అది కూడా నేను వివరించాను. అది కూడా మీరు అందులో 2వ పోస్ట్ పంపించాను. అది మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. యజుర్వేదం 17వ అధ్యాయం 44వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువులను తికమక చేసి కన్ఫ్యూజ్ చేసి కాల్చివేయండి అని ఉంది. అల్లాహు అక్బర్. ఈ యజుర్వేదము 17వ అధ్యాయము 44వ మంత్రం, శత్రువులను తికమక చేసి వాళ్ళని చంపివేయండి. ఈ జ్ఞానం ఏం చెప్పుకుని వస్తున్నాడు, దీనికి వివరణ ఇస్తూ వచ్చాను. తర్వాత అథర్వణ వేదం 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లలను మరియు భార్యలను కాల్చివేయండి అని ఉంది. అల్లాహు అక్బర్. ఇస్లాం ధర్మానికి, మనందరి ధర్మం ఇది, యుద్ధ నియమాలు ఉన్నాయి. మీరు యుద్ధం చేసేటప్పుడు స్త్రీలను చంపకూడదు, పిల్లలను చంపకూడదు, వృద్ధుల్ని చంపకూడదు, పంట పొలాలను నాశనం చేయకూడదు, వారి యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేయకూడదు, వారి యొక్క పక్షాదుల్ని చంపకూడదు, వికలాంగుల్ని చంపకూడదు, అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వారిపై చెయ్యి చేయకూడదు. అదేవిధంగా వారి యొక్క ధర్మంలో పాస్టర్స్, పండితులు ఎవరైతే ఉంటారో వారి జోలికి వెళ్ళకూడదు. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు యుద్ధం చేసేటప్పుడు స్త్రీలను చంపకూడదు, పిల్లలను చంపకూడదు, వృద్ధుల్ని చంపకూడదు, పంట పొలాలను నాశనం చేయకూడదు. ఎంఐఎస్సి రాజు, మీ ఇస్లాంలో ఇలాంటి యుద్ధ నియమాలు కూడా ఉన్నాయా? స్వయం ప్రఖ్యాపిత మొహమ్మద్ యొక్క అనుచరులు బహుదైవారాధకులపై రాత్రికి రాత్రి దాడి చేస్తున్నప్పుడు స్త్రీలను, చిన్న పిల్లలను వదిలేయాలా, చంపేయాలా అన్న సందేహంతో మొహమ్మద్ను అడిగినప్పుడు వారు కూడా వారికి సంబంధించిన వారే కాబట్టి వారిని కూడా చంపేయండి అని ఆదేశాలు జారీ చేసిన హదీస్ పుస్తకాలు మీ చరిత్ర పుస్తకాల్లోనే ఉన్నాయి. అల్ తబరీలోను, సీరతు నబీ ఇబ్న్ హిషాక్ లోను పురుషులందరినీ చంపేయండి, స్త్రీలను, చిన్న పిల్లలను బానిసలుగా, బందీలుగా పట్టుకోండి అని, బను నదీర్కి సంబంధించినటువంటి ఖర్జూరపు తోటలను కాల్చివేయండి, నరికివేయండి అని నువ్వు జారీ చేసిన ఆదేశాలు మీ హదీస్ పుస్తకాల్లోనే ఉన్నాయి. ఇన్ని అబద్ధపు కథలతో ఇస్లామును ప్రచారం చేస్తున్నావు. నువ్వు ఇప్పుడైనా ఆపేయి, లేదా నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అంటావా? ఈయన గారు ఎక్స్ ముస్లిం. ఖురాన్లో, ఆ గ్రంథంలో, ఆ సాహిత్యంలో ఉండినటువంటి విషయాలని, సత్యాసత్యాన్ని గ్రహించి ఇమడలేక బయటకు వచ్చి
ఖురాన్లో ఉన్నటువంటి యథార్థ సత్య విషయాన్ని బయట పెడుతూ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం వారు చేపట్టారు. మంచి యథార్థ సత్యాలు బోధిస్తున్నారు. అందులో యూట్యూబ్లో పోస్ట్ వస్తే తీసి మీకు క్లిప్పింగ్ చూపించాను. ఈ సిరాజ్ రెహమాన్ ఎంత భయంకరంగా వక్రీకరణ చేస్తున్నాడు. హదీస్ పుస్తకాలలోనే చాలా వివరించింది, ఆ రెఫరెన్స్ కూడా చూపించారు ఆయన. మరి సిరాజ్ రెహమాన్ ఏమంటున్నాడు, మనకి యుద్ధ ధర్మాలు ఉన్నవి, నియమాలు ఉన్నవి, శత్రువుని చంపకూడదు, పిల్లల్ని చంపకూడదు, భార్యను చంపకూడదు, పంట పొలాలను నాశనం చేయకూడదు, పశుపక్షాలను చేయకూడదు, విద్వాంసుల్ని ఫాస్టర్స్ని చంపకూడదు, వృద్ధుని చంపకూడదు అని నియమాలు చెప్తున్నాడు. మరి అదే ఇప్పుడు ఎవిడెన్స్ తోటి ప్రమాణాలతో చూపించారు ఆ ఎక్స్ ముస్లిం వారు. ఆ ఖర్జూర తోటలు నాశనం చేసేయండి, వాళ్ళపై దాడి చేసి బంధించినప్పుడు వీళ్ళని ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు అడిగితే దానికి జవాబుగా వాళ్ళు కూడా దానికి సంబంధించిన వాళ్లే కదా, వాళ్ళని కూడా చంపేయని చెప్పి హుకుం జారీ చేసేసారు. ఇంత భయంకరంగా అందులో కనబడుతున్నవి విషయాలు. సరే, నిన్న చెప్తూ వచ్చింది, మధ్యలో ఆఫ్ చేశాను కదా, అది మీకు వివరణ ఇస్తాను, అది ఇప్పుడు చూడండి. అథర్వణ వేదం 11వ కాండం 2 సూక్తం 21వ మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లలను మరియు భార్యలను కాల్చివేయండి అని ఉంది. అల్లాహు అక్బర్. ప్రియ ప్రేక్షక మహాశైలు, సిరాజ్ రెహమాన్ చెప్తున్న సభలో ఉండినటువంటి వారు ఎవరైనా సరే ఈ వీడియో మీరు చూసినట్లయితే, ముస్లిం సోదరులు కావచ్చు, ఆ ముస్లిం పెద్దలు కావచ్చు, హిందూ సోదరులు వీరు కావచ్చు, ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తే సత్యాన్ని గ్రహించండి. సిరాజ్ రెహమాన్ చెప్పినటువంటి విధానాలు, హింసతో కూడుకున్నటువంటి విధానాలు ఎక్కడ లేవు. 13వ అధ్యాయము 12వ మంత్రము, 13వ అధ్యాయము 13వ మంత్రము, 17వ అధ్యాయము 44వ మంత్రము యజుర్వేదము, అథర్వ వేదములను 11వ మండలంలో 2వ సూక్తము 21వ మంత్రము భయంకరంగా అతని నోటికొచ్చిన విధానముతో వక్రీకరిస్తూ అసత్య ప్రమాణములు చేశాడు. అయితే 4 మంత్రాలు చెప్పిన విధానంలో శత్రువులు సంహరించమని లేదా అని మీరు అంటారు. మీరు ఎస్, శత్రువులు సంహరించమని ఉన్నది. ఎవరు ఈ శత్రువులు అని మనం ప్రశ్నించుకుంటే 13వ అధ్యాయం 12వ మంత్రం కావచ్చు, లేదా ఆఖరిగా అథర్వ వేదములు చెప్పినటువంటి మంత్రం కావచ్చు. ఏమనుంది? శత్రువుని నష్టపరచమని, శత్రువుని సంహరించమని ఉన్నది. ఆ వివరణలోకి వెళితే అధర్మంతో ధర్మాత్ములకు విరుద్ధంగా సంఘద్వేషులుగా, రాజద్వేషులుగా, శత్రువులుగా, ప్రజలకి కంటకులుగా తయారైనటువంటి వారిని నష్టపరచమంది, బంధించమంది, సంహరించమన్నది. కారణం, వారి వలన ఆ రాజ్యము పరిపాలన వ్యవస్థకి సుభిక్షంగా సాగించడానికి వ్యవస్థను అడ్డంకులుగా తయారైపోతున్నారు. కాబట్టి అలాంటి శత్రుగణాన్ని సంహరించమన్నది. అది కరెక్ట్. మరి ఇంకా ఏమైనా వక్రీకరిస్తుంది? ఇంకా ముందు ఉంటే ఆ యుద్ధాలు ఉన్నావు కదా, భగవద్గీత గురించి ఏదో చెప్తున్నాడు. ఇంకన్నీ పెంచుకుంటూ పోతే పెంచుకుంటూ పోవడమే, ఏమి అసలు సత్యం లేదు అతను చెప్పిన విషయాలలో. యుద్ధం చేయమన్నాడు కదా, కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు కదా, రకరకాలు చెప్పుకుని వస్తున్నారు. ఎస్, యుద్ధం చెయ్యాలి. అహింసో పరమో ధర్మ, ధర్మహింస తదైవచ. అహింస అనేటువంటి వృత్తిని పరమధర్మంగా స్వీకరించాలి, మహోత్కృష్టమైనటువంటిది. అదే అహింసకు విఘ్నం కలిగితే వెంటనే ఆ విఘ్నాన్ని నాశనం చేయమన్నది. మరి ఇదెందుకు చెప్పరు? కొంతమంది కుహారవాదులు అహింసో పరమధర్మం చెప్తున్నారు కదా, మరి హింస ఉంది కదా, చంపేస్తున్నారు కదా అని ఈ విధమైన విధానాలతో పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాగా వేదము వీరోచితంగా, వీరులుగా తయారు చేస్తుంది తన దేశ రక్షణ గురించి. శత్రువులని సంహరించమని చెప్తాది. దుర్మార్గులని, దుష్టక్రియలు చేసేటటువంటి వాళ్ళని, లంపటలని, దేశద్రోహులని, సంఘ ద్రోహులని, ధర్మానికి విరుద్ధంగా వెళ్ళేటటువంటి వాళ్ళని, ఇలాంటి అధర్మ విధానాలతో ఉండే శక్తులను ఏమైతే దుష్ట శక్తుల్ని, వీటిని సంహరించాలి రాజ్యం సుభిక్షంగా పరిపాలనా వ్యవస్థ సాగడానికి. అది చెప్తుంది వేదం. మరి ఈయనేం చెప్తున్నాడు? వక్రీకరించి తనకు అనుగుణంగా మార్చుకొని చెప్తున్నాడు. ఇది వేదాలలో లేదు. సరే, చూద్దాం, ఈ పక్కన పెడదాం. ఖురాన్ గురించి మీకు చెప్తాను, అర్థం చేసుకోండి.
నేను విమర్శించటం లేదు, మీ ఖురాన్లో ఉన్న విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. జీవుడు శరీరం ధరించిన తర్వాత జీవుడి తాలూకా లక్ష్యము, గమ్యము, మోక్ష ప్రాప్తికి వేదాలు ఘోషిస్తాయి. వేదాలు ఏం చెప్తున్నవి, ఖురాన్ ఏం చెప్తుంది చూస్తే, వేదములలో ఎక్కడా కూడా మీరు చెప్పినటువంటి విధంగా, సిరాజ్ రహమాన్ చెప్పిన విధంగా హింస లేదు. ఖురాన్ తీసుకుంటే హింసాయుతమైనటువంటి విధానం కనబడుతున్నది. వేదములలో పరమాత్మని నమ్మకపోతే, వేదాలని చదవకపోతే, యజ్ఞములు చెయ్యకపోతే చంపమని లేదు. వేదములలో పరమాత్మని విశ్వసించకుండా విగ్రహారాధన చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళని చంపమని లేదు. ఇదే విషయము ఖురాన్ దగ్గరికి వద్దాం. ఖురాన్ దగ్గరికి వస్తే ఖురాన్లో ఏమున్నది? అతౌబా 9, 5, 6 వచనాలు చూస్తే మీకు వెనకాల చూపిస్తాను చూడండి. నిషిద్ధ మాసాలు గడచిపోయిన తరువాత ముష్రిక్కులను చంపండి. ఎవరు చెప్పారు? అల్లాహ్ చెప్తున్నారు ముహమ్మద్ ప్రవక్త ద్వారా. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి, ప్రతి మాట వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తరువాత ఒకవేళ వారు పశ్చాత్తాప పడితే, నమాజును స్థాపిస్తే, జకాత్ ఇస్తే వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడు. ఇదే విధానాన్ని వేదాల దగ్గరికి వస్తే, వేదాలలో ఒక్క మంత్రమైనా సరే ఈ విధంగా ఉందా? అల్లాని పరమాత్మను పూజించకపోతే వాళ్ళని ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపండి అని, చుట్టుముట్టండి అని, ప్రతి మాట వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి అని ఉందా? వాళ్ళు పశ్చాత్తాపడితే, పరమాత్మను సేవిస్తే, ఉపాసన చేస్తే వాళ్ళని విడిచిపెట్టండి అని ఉందా? ప్రియ ముస్లిం సోదరులు, ఇది మీరు గ్రహించండి. ఇదే కాదు, ఇంకా ఏముంది ఇందులో కొంచెం చూడండి. ఒకవేళ ముష్రికులలో ఏ వ్యక్తి అయినా శరణగోరి మీ వద్దకు రాదరిస్తే అతనికి శరణ ఇవ్వండి. అతడు అల్లా గ్రంథాన్ని వినే అంతవరకు, తర్వాత అతని భద్రతా స్థలం వరకు చేర్చండి. ఇలా ఎందుకు చేయాలంటే వారికి గ్రంథ జ్ఞానం లేదు కాబట్టి. అంటే ఈ యొక్క ఆయుధంలో మనకు అర్థమైంది ఏమిటంటే, ముష్రికులు వచ్చారు. ఈ ముష్రికులు ఎవరు అంటే, వీరు అల్లాని స్వీకరించరు, యాక్సెప్ట్ చేయరు దేవుడిగా. అందుచేత అల్లా చెప్తున్నాడు ఇక్కడ, ఎవరైతే ఈ విధంగా ముష్రికులుగా ఈ వర్గం ఉన్నదో, అల్లాని విశ్వసించకుండా ఉన్నారో, ఇలాంటి వారిని చంపండి. ఎక్కడ కనిపిస్తే అక్కడ మట్టు పెట్టండి, పట్టుకోండి. ఒకవేళ కానీ వారు నమాజిస్తే, స్థాపిస్తే వాళ్ళు విడిచిపెట్టండి. మరి వేదాలలో పరమాత్మ ఇలా చెప్పాడు, ఎక్కడైనా సరే ఒక మంత్రంలో చూపిస్తున్నారా? కనబడుతుందా? ఆలోచించండి. అసలు లక్ష్యం ఏంటి గ్రహించండి. ఇకపోతే దీని తర్వాత రెండోది ఇంకొక ఆయుధ చూపిస్తాను, అది చూడండి. 47 మహమ్మద్, ఇందులోనూ ఏమనుందో ఒకసారి వినిపిస్తాను చూడండి. 4, 6 ఆయతులలో, కనుక మీరు ఈ అవిశ్వాసులతో తలపడినప్పుడు వారి మెడలను ఖండించడమే మీరు చేయవలసిన మొదటి పని. అవిశ్వాసులు అంటే ఎవరు? అల్లాహ్ని దేవుడుగా యాక్సెప్ట్ చేయనటువంటి వారు, వీళ్ళు అవిశ్వాసులు. మరి అల్లాహ్ చెప్తున్నాడు కదా ఇక్కడ, ఈ అవిశ్వాసులతో తలపడినప్పుడు వారి మెడలను ఖండించడమే మీరు చేయవలసిన మొదటి పని. చివరకు మీరు వారిని పూర్తిగా అణిచివేసిన తర్వాత ఖైదును గట్టిగా బంధించండి. ఆ తర్వాత
వారికి మేలైనా చేయండి, లేదా వారిని పరిహారం సొమ్ము తీసుకొని వదిలివేయండి. ఇది ఈ ఆయతలో కనబడుతుంది. మరి దీనికి ఈ సిరాజ్ రహమాన్ ఏమంటున్నాడు ఆలోచించండి. ఇది ముష్రిక్కులు నిషిద్ధ మాసములు అయిన తర్వాత